నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కాలేజ్ తరపు నుంచి అయితే ఫీల్డ్ ట్రిప్కి అయితే వెళ్తున్నామని. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మంచిగా పాటలు ఇంకా డాన్స్లు వేసుకుంటూ అందరం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మేము పోచంపల్లికి రీచ్ అయ్యాము. అక్కడైతే ప్రతి ఇంట్లో అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట అందరూ. ఇక్కడైతే అందరూ శారీస్ నేసేవాళ్ళే. ఫస్ట్ అయితే ఇంకా డిజైన్ ప్యాటర్న్ అనుకుంటారంట, ఒక ప్లాన్డ్గా పేపర్లో వేసుకొని డిజైన్. దాని తర్వాత ఫ్యాబ్రిక్ పైన డాట్స్ పెట్టుకొని డిజైన్ని ఏం డిజైన్ వేయాలో అనేది ఆ డాట్స్ లాగా చేసుకుంటారంట. ఇంకా నెక్స్ట్ కాటన్ ఆర్ సిల్క్ యాన్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్గా స్ట్రెచ్ చేసేసుకొని వ్రాప్స్ లాగా టైట్గా చుట్టేసుకొని టై చేసుకుంటారంట. ఎక్కడెక్కడైతే కలర్స్ రావాలో అక్కడ వరకు. ఈ టైయింగ్ ప్రాసెస్ అనేది చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది. బికాజ్ మనకు ఒక శారీలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడైతే కలర్ కావాలో అక్కడ గట్టిగా తాడుతో టై చేసేసుకొని మిగతా సైడ్ అంతా కలర్ వేస్తారు డై చేసి. ఇంకా దాన్ని అయితే సన్ రైట్కి వదిలేస్తారనమాట. అక్కడైతే ఆ తాత చిన్నప్పటి నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నానైతే చెప్తున్నారు. ఇంకా మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేశాక మాకు ఇక్కడ జామకాయల బండి కనిపించింది. ఇంకా మంచిగా అయితే ఆంటీ దగ్గర జామకాయలు తీసేసుకొని ఇంకా ఏమేమి ఉన్నాయని చూసాము. ఇంకా అక్కడ రేగి పండ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేవు. ఇంకా జామకాయలు ఒకటి తీసేసుకున్నాం అనమాట. తీసేసుకొని ఇంకా మా దగ్గర వాటర్ కూడా లేవు. ఇంకొక షాప్లో కూల్ డ్రింక్ అయితే తీసుకొని ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాము ఇక్కడ. ఇంకా ఈ మ్యూజియంలో కూడా మొత్తం వీవింగ్ ప్రాసెస్, హౌ ద శారీ ఈజ్ మేడ్ అనేది ఒక ఏవి ద్వారా అయితే మాకు చూపించారు. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఇట్ ఈస్ వైడ్లీ రికగ్నైజ్డ్ అని మనకి అనిపిస్తుంది అనమాట ఈ ఏవి చూసాక. ఇంకా మొత్తం ఏవి చూసాక ఇంకా ఇంకొక ఇకత్ మ్యూజియం ఉంది పక్కనే. అక్కడ అంతా ఫ్యాబ్రిక్స్ వాళ్ళు ఎలా నేసారో ఇట్లా డిస్ప్లే అయితే చేశారు. ఇంకా అక్కడ చూసామన్నమాట. అక్కడ కూడా మిషన్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎలా తయారు చేసే మిషన్స్ అవన్నీ. ఇక్కడ ఇంకొక అన్న కూడా ఇక్కడ నేస్తున్నారు. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా వీవింగ్ ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే అక్కడ. ఇంకా అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట.